వరుసగా వికెట్లు పడిపోతున్నాయి. చైనా వాడి PL-15 ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మిజైల్. ఇది S-400 ముందు పువ్వులాగా రాలిపోవడం. దీని డిజిటల్ సిగ్నేచర్ను మన భారత సైన్యము పొందడము, DRDO ల్యాబులో దీన్ని డిసెక్ట్ చేసి ప్రపంచానికి చూపించడం, ఇది చైనా వాడి బండారము. సరే, అయిపోయిందా అంటే ఇవాళ చైనా వాడి డిఫెన్స్ రంగం మీకు కొత్త మిసైల్ సిస్టమ్ని తయారు చేస్తున్నారండి. కొత్త రాకెట్ ఫోర్స్. ఎందుకు? PL-15 దొరికిపోయింది, లిటరల్గా దొరికిపోయింది. దాంతో ప్రపంచ స్థాయిలో దేశాలు చైనా వద్ద ఈ ఆయుధము కొనాలి అంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు. సో ఫస్ట్ వికెట్ అనేది అక్కడతో అయిపోయింది. మీరు ఇక అమెరికా వాడిని చూసారనుకోండి, ఒరే బాబు మన F-16లను దాచేయండి, ఎక్కడో అక్కడ దాచిపెట్టండి, వీళ్ళు బ్రహ్మోసులు వాడుతున్నారు, S-400లు వాడుతున్నారు అని అన్నప్పుడు పాకిస్తాన్ వాడు హుటాహుటిగా దాచే ప్రయత్నము చేశాడు. అయినా కూడా ఎన్నో F-16 విమానాలు ధ్వంసమయ్యాయి. సో వికెట్ నెంబర్ 1 చైనా అంటే వికెట్ నెంబర్ 2 అమెరికా. సో అయిపోయిందా? ఇప్పుడు ఇది టర్కీ వంతు. సో నిన్నటికి నిన్న విజయ్ దివస్ సెలబ్రేట్ చేస్తున్నాం కదా. మీకు మన ఇండియన్ మిలిటరీ ఒక ఎగ్జిబిషన్ పెట్టారండి. ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేకత ఏమిటి అంటే, వచ్చేవాళ్ళు విజిటర్స్ వస్తారు కదా, వాళ్ళందరూ ఇంటర్నేషనల్ మీడియా అందరినీ రండి బాబు రండి అని పిలిచి, ఇక్కడ చూసారా ఈ డ్రోన్ కనిపిస్తుంది, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఇది ఎవరిది? టర్కీ వాడిది. టర్కీలో తయారైంది. లాహూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి పాకిస్తాన్ వాడు మనపై ప్రయోగించాడు. ఎప్పుడు? ఆపరేషన్ సింధూర్ టైంలో. సో మీకు ఇది జలంధర్ వైపు వచ్చింది. జలంధర్ వద్ద ఆదాంపూర్ ఎయిర్ బేస్ అని ఉంది కదండి, చాలా ఫేమస్. మీకు దీని గురించి చెప్పాలి అంటే, ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తరువాత పాకిస్తాన్ వాడు ఒక భారీ ప్రకటన చేశాడు, పచ్చి అబద్ధం. మేము భారత్ యొక్క S-400ను కూల్చేసాము అంటే, మనం ఒక డమ్మీ S-400 అక్కడ నిలబెట్టామని చెప్పాం కదా. సో కూలిపోయింది అన్నాడు, జలంధర్ వద్ద కూలిపోయింది అన్నాడు. సో ఈయన మోదీ గారు ఏం చేశారు, నేరుగా ఇదే ఆదాంపూర్ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో S-400ని నిలబెట్టి, అలాగే రఫేల్ విమానాలను ఉంచి ఈయన ప్రసంగం. సో యావత్ మీడియా అంటే మనం అంటాం చూసారా, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. ఇది మనం చేసాం, ప్రపంచానికి లిటరల్గా విజువల్గా చూపించాం. అదిగోండి మా S-400 సేఫ్గా అక్కడే ఉంది, మా రఫేల్ విమానాలు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, సో మీకు టర్కీ వాడి డ్రోన్లు పాకిస్తాన్ వాడు వాడాడు అంటే, మీకు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ సివిలియన్ ఏరియాస్ ఎప్పుడు కూడా తీవ్రవాదులు కదండి, మీకు ఆయుధాలు లేని కామన్ మ్యాన్నే టార్గెట్ చేస్తారు. అలాగే పాకిస్తాన్ వాడు కూడా తన డ్రోన్లను ఈ గ్రామాల్లో వాడాలి అన్నాడు. కానీ ఇక్కడ ఏమైంది, ఆదాంపూర్ వద్దే మన S-400 ఉంది కాబట్టి ఈ డ్రోన్లను అంతా కూడా తుక్కు చేసింది. సో వచ్చి పడ్డాయి, జలంధర్ వద్ద పడ్డాయి. వీటిని తీసుకొచ్చి మనము మన DRDO ల్యాబ్లో ఉంచాం. అంటే డిజిటల్ సిగ్నేచర్ ఏంటండి, ఈ పరికరాలేంటి, ఇందులో ఉన్న సెన్సార్స్ ఏంటి, ఈ సిస్టమ్స్ వీళ్ళు ఎలా వాడుతున్నారు ఏంటి, ఆపరేషన్ చేసి పార్ట్గా ఉంచి ఫోటోలు తీసి మన మిత్ర దేశాలకు, టర్కీ వాడు ఫేమస్గా చెప్పుకుంటున్న బైరాక్టర్ డ్రోన్లు ఇందులో ఉండొచ్చు, అలాగే ఈహా అనబడే కామాకోజ్ డ్రోన్స్. సో ఇవే వచ్చి పడ్డాయి. సో ఇప్పుడు ప్రపంచానికే మనం చూపించాం, ఇది టర్కీ యొక్క పవర్ఫుల్ డ్రోన్స్. మేమేం చేసాము, 4 రోజులు మే 10వ తారీఖు లాహూర్ వద్ద నుంచి పాకిస్తాన్ వాడు ప్రయోగించాడు. సో మన వద్దకు వచ్చేటప్పటికి రాలిపోయాయి. అంటే మీకు 3వ వికెట్. ఇక్కడే పెద్ద కామెడీ అండి. మొన్న తుర్క్మెనిస్తాన్లో టర్కీ యొక్క అధ్యక్షుడు ఎర్దోగాన్ వ్లాదిమిర్ పుతిన్ గారిని కలుస్తున్నాడు. కలిసి ఏమన్నాడండి, మాకు ఇక S-400 వద్దండి, దీంతో మాకేం పని లేదు, మేము F-35 ప్రోగ్రామ్ని టేకప్ చేస్తాం, అంటే అమెరికాతో కలిసిపోతాము, ఇది చెప్పాడు. మరి ఏంటి అంటే, మా దగ్గర ప్రపంచంలో అతి గొప్ప డ్రోన్లు ఉన్నాయి కదా. సో ఇప్పుడు పుతిన్ గారు ఏమంటారు, ఒక ఫోన్ కాల్ చాలు, మోదీ గారికి ఫోన్ చేసి వీడు ఇంతలా మాట్లాడుతున్నాడు, కొంచెం చూసుకోండి మోదీ గారు. సో ఇక్కడ ఏమైందండి, టర్కీ యొక్క ఫేమస్ డ్రోన్స్ డిస్ప్లేలో పెట్టి ఎన్ని డ్రోన్లను ఎక్కడెక్కడ మనము కూల్చగలిగేమో క్లియర్గా ప్రపంచానికి చెప్పాం. ఇప్పుడు వాడికి ఎలా ఉంటుంది, ఎర్దోగాన్కి అనవసరంగా పుతిన్ని కెలికేము, అతను ఏం చెయ్యాలో అదే చేశాడు కదా.
సో మీరు చూసారనుకోండి, ఇదంతా కూడా భారత్ సెంట్రిక్గా జరగడం అంటే. అక్కడెక్కడో యుద్ధాలు కావు, మనము 4 రోజులే. కానీ మీకేమైంది, చైనా వాడు దొరికిపోయాడు, వాడి డిఫెన్స్ రంగం మొత్తం కుప్ప కూలిపోయింది. అమెరికా వాడి ఫేమస్ F-16 దీన్ని తీసుకెళ్ళాడు పాకిస్తాన్కి ఇచ్చాడు, ఏమైంది, మన ముందు నిలబడలేకపోయింది. ఇవాళ టర్కీ వాడి డ్రోన్స్ కూడా పనిగట్టుకొని పాకిస్తాన్కి వాడి వార్ ప్లేన్స్లో పంపించాడు, అవి కూడా ఎక్కడా పని చెయ్యలేదు. అంటే మనం ఏం చెప్తున్నాము, ప్రపంచానికి ఏం చెప్తున్నాం, మాతో యుద్ధము అన్నప్పుడు ఇలాంటి చిన్న చితక ఆయుధాలను పెట్టుకొని రాకండ్రా, మీ వద్ద కెపాసిటీ ఉంటే, టెక్నాలజీ ఉంటే, అలాంటి ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటే పెద్ద పెద్ద ఆయుధాలు తయారు చేసి మమ్మల్ని ఎదుర్కొనే ప్రయత్నాలు చేయండి. అంతేగాని నువ్వు చైనానే అవ్వచ్చు, నీ PL-15 అనేది మా ముందు నిలబడదు, దానికన్నా అడ్వాన్స్డ్ వెర్షన్ని తయారు చేయి, కుదిరితే మా బ్రహ్మోస్ లాంటి మిజైల్ను తయారు చేసి తీసుకురా, అప్పుడు చూసుకుందాము. ఇది భారత్ ప్రపంచానికి ఇచ్చే సందేశం. ఇందులో చాలా పెద్ద కామెడీ ఏమిటి అంటే, ఒకవేళ పుతిన్ గారు ఎర్దోగాన్కి చురక వెయ్యాలి అని అనుకుంటే నువ్వేం మాట్లాడుతున్నావు, F-35 ప్రోగ్రాంలో కలుస్తావా? మరి ఆ F-35 అనబడే విమానము ఇక్కడ భారత్లో ట్రివాండ్రం వద్ద అలా దొరికిపోయింది కదా. స్టెల్త్ విమానం అన్నారు, ఎవరు పసిగట్టలేరు అన్నారు. మీకు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ F-35 ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎప్పుడు ఈ ట్రివాండ్రం ఎయిర్పోర్ట్లోకి రాబోతుంది, సర్వము ముందే చెప్పేశారు కదా. చాలా బాగుంది, మీ F-35 ప్రోగ్రాము సూపర్గా ఉందిరా. అక్కడ కేరళలో 39 రోజుల పాటు ఎగరలేక వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు. ఆఖరికి మా భారత్ ఇంజనీర్లు వాళ్ళు చెప్పారు, ఏమండి మమ్మల్ని సహాయం చేయమంటారా, రిపేర్ చేసి పెట్టమంటారా, మళ్ళీ మీరు UK తీసుకువెళ్తారా అని మనము అడిగితే, అబ్బేబేబే టాప్ సీక్రెట్ అండి, ఎవరికీ తెలియకూడదు, మా నాటో ఇంజనీర్లు వస్తారు, ఇన్ని మాట్లాడేవు కదా, ఇన్ని చెప్పావు కదా. మరి అన్ని రోజుల పాటు భారత్లో F-35 ఎందుకురా ఉంది? సో ఇది నీ ప్రోగ్రామా? దీనిని నమ్ముకొని నువ్వు S-400 వద్దు అంటావా? ఆపరేషన్ సింధూర్లో ద స్టార్ ఆఫ్ ద షో ఎవరు? S-400 కదా. ఈ మాత్రం జ్ఞానము లేదా? పుతిన్ గారు అడగవచ్చు, కానీ అలాంటి మాటలు ఉండవండి. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. ఇదే పనే మీకు సాయంత్రము టర్కీ వార్షిప్స్ పై రష్యా వాళ్ళు చేసిన దాడులు. సో పుతిన్కి కోపం వచ్చింది, ఏం చేయాలో చేశాడు. ఇక్కడ మోదీ గారు డిస్ప్లే పెట్టి టర్కీ వాడి డ్రోన్ల యొక్క బండారం ఇది, దీని పనితనం ఇది, దీనినా మీరందరూ కొంటున్నారు, కొని ఏమారిపోకండ్రా. చైనా వాడు ఇంతకాలం ఏమార్చాడు, ఇవాళ టర్కీ వాడు కూడా అందరినీ భయపెడుతున్నాడు, కానీ అంత సీన్ లేదు. మా ముందైతే వీళ్ళు ఎవరూ కూడా నిలబడలేకపోయారు. క్లియర్గా ఒక గొప్ప సందేశాన్ని ఇంటర్నేషనల్ మీడియా ముందు చూడండి. విజయ్ దివస్ రోజు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న ఇండియన్ మిలిటరీ ఇవాళ దాని డిస్ప్లే, దాని డిజిటల్ సిగ్నేచర్, ఇలాంటి పరికరాలు ఇక్కడ నుంచి బయలుదేరింది, ఇంత దూరం వచ్చింది. సో మా ఆయుధాలు వెళ్ళి కొట్టడం, ఇన్ని ఇక్కడ రాలి పడిపోవడము, వాటిని తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాము. టర్కీ డ్రోన్ల యొక్క గొప్పతనాన్ని చూడండి. అలాంటి పని నిన్న జరిగింది. మరి ఇది విన్నప్పుడు టర్కీ డ్రోన్ల యొక్క పవర్ ఏమిటి ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.